పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఉత్కంఠభరితమైన ఆమోస్ ప్రవచన ప్రత్యక్షతలను ధ్యానిస్తూ ఉన్నాం. చిన్న ప్రవచన గ్రంథాలు అనబడిన వాటిలో హోషేయ, యోవేలు గ్రంథ ధ్యానాలను ముగించి ఇప్పుడు ఆమోసు గ్రంథానికి చేరుకున్నాం. మేడి పండ్లు సేకరిస్తూ లేక ఏరుకొంటూ పశువులను కాసే అతి సామాన్యుడైన ఆమోసు ప్రవచన పరిచర్యకు, ప్రవక్త పదవికి దేవునిచే పిలువబడ్డాడు. ఆమోసు గ్రంథ విషయాలు క్షుణ్ణంగా చదివేవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. యెరూషలేముకు దక్షిణంగా 12 మైళ్ళ దూరములో ఉన్న తెకోవా అను చిన్న ఊరు ఆమోసు యొక్క స్వగ్రామమయుంది. ప్రవక్త అయిన యెషయా చిన్నవాడుగా రాజనగరుల్లో జీవిస్తూ ఉండగా ఆమోసు ప్రవచన పరిచర్య జరిగించాడు. ఆమోసు దినాల్లోని ప్రవక్తలు అంటే విద్యావంతులు, ధర్మశాస్త్ర పండితుల్లాంటి వారంతా సరైన విధంగా వాక్య పరిచర్య జరిగించలేకపోవడం ఆమోసుకెంతో బాధ, వేదన కలిగించడంతో అతడు తన జీవనోపాధి పనులను విడిచి ప్రవచన పరిచర్యకు తను సమర్పించుకున్నాడు. ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకుని దేవుని వాక్యము క్రమంగా చదవడం, సంఘానికి వెళ్లి వాక్యం వింటూ ఉండేవాడు. అదే సందర్భంలో అతడొక సమస్యను గుర్తించాడు. అదేమంటే క్రైస్తవుల్లో వాక్యము చదివి వినే అనేకులు తాము చదివి వినేదాన్ని విశ్వసించలేని స్థితిలో ఉండేవారు. మరికొందరు నమ్మేవారు, కాని సరిగ్గా చదివేవారు కారు. ఈ స్నేహితుడు మాత్రం మరింత లోతుగా వాక్యాన్ని చదివి పరిశీలిస్తూ ఉండగా ప్రభు అతన్ని పరిచర్య నిమిత్తము రుమేనియా దేశానికి పంపించాడు. అతని వాక్య పరిచర్య రుమేనియా దేశాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఇలాగే అనేకులు బోధకులయుండి వాక్యాన్ని ప్రకటించేవారు కారు. అట్టి పరిస్థితుల్లో ఆమోసు దేవుని పిలుపుని విని అతడు ప్రవక్త కుమారుడు లేక ఒక ప్రవక్త అయినా కాకపోయినప్పటికీ, ఆనాటి మత వ్యవస్థ వాక్య పరిచర్య చేయనప్పటికీ తనకు తానుగా స్వచ్ఛందంగా ఈ పరిచర్య చేపట్టాడు. ఆమోసు దక్షిణ రాజ్యమైన యోదాలో జీవించినప్పటికీ ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యములో ప్రకటించడానికి పంపించబడ్డాడు. అస్సూరు చెరలోనికి ఇశ్రాయేలు వెళ్లడానికి ముందు ఈ సందర్భంపై ఉత్తర రాజ్యానికి ప్రకటించిన వారిలో హోషేయ మొదటివాడు, ఆమోసు రెండోవాడు. ఇక మిగిలిన ప్రవక్తలంతా యోదాకే ఎక్కువగా ప్రకటించారు. ఈ ప్రవచన గ్రంథాల్లోని సందేశాలు మనకర్థం కావాలంటే ఏ ప్రవక్త ఎప్పుడు జీవించాడు, ఎవరికి ప్రవక్తగా ఉన్నాడు, ఎందు నిమిత్తము ఆయా సందేశాలు ప్రకటించారో తెలుసుకోవడానికి కొంత చారిత్రక సమాచారం మనకవసరం. యోదా రాజ్యాన్ని 52 సంవత్సరాల పాటు పరిపాలించిన రాజైన ఉజ్జియా కాలములో ఆమోసు సేవ చేశాడు. ప్రవక్త అయిన యెషయా పరిచర్యకు ఎన్నో సంవత్సరాల ముందుగా రాజైన ఉజ్జియా పరిపాలన ప్రారంభంలోనే ఆమోసు తన పరిచర్యను ప్రారంభించాడు. ఉజ్జియా తన చివరి కాలములో కుష్ఠరోగి అయి ప్రత్యేకంగా ఉంచబడినప్పుడు అతనికి బదులుగా అతని కుమారుడైన యోతాము పరిపాలన వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. ఉజ్జియా, యోతాము చెడ్డవాడైన ఆహాజు, మంచివాడైన హిజ్కియా రాజుల కాలములో ఆమోసు సేవ చేశాడు. ఉజ్జియా దినాల్లో కలిగిన బీభత్సమైన భూకంపాన్ని ఆమోసు చూశాడు. ఆ భూకంపాన్ని 2 సంవత్సరాలకు ముందుగానే ఆమోసు గుర్తిస్తూ వచ్చాడు. ఈ భూకంపం యొక్క తీవ్రతను 200 సంవత్సరాల తర్వాత ప్రవక్త అయిన జకరియా తన ప్రవచనాల్లో ఉదహరించాడు. ఆమోసు హోషేయ ప్రవక్తకు సమకాలీనుడై ప్రవక్తలైన ఎలీషా, యోనాలను కూడా
తప్పక ఎరిగి ఉండవచ్చును. యెషయా, మేకా ప్రవక్తలు ఆమోసు పరిచర్య కాలములో చిన్న బాలురుగా ఉన్నారు. ఈ సమాచారము ఎంతో ఆసక్తికరమైనది. ఆమోసు గ్రంథ ప్రారంభంలో ఉజ్జీయ పరిపాలన కనిపిస్తుంది. ఇక ఉజ్జీయ పరిపాలనలో దేశము ఎంతో శక్తివంతంగాను సమర్థవంతంగాను నడిచింది. గొప్ప సైనిక బలం కలిగిన ఆ కాలములోనే ఇశ్రాయేలు యూదా రాజ్యాలు వాటి గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని అవి కలిగి ఉన్నాయి. ఉజ్జీయ పరిపాలన సామర్థ్యాన్ని కలిగిన మంచిరాజు. ఆనాటి సైనిక బలం ద్వారానైన విజయాలను బట్టి ప్రజలు ఎంతో ఆనందంగా ఉండేవారు. మితిలేని క్షేమము సమృద్ధి కలిగి శత్రువు చొరబడే అవకాశము లేని దినాలవి. ఆమోసు వారి ఐశ్వర్య సమృద్ధిని వర్ణించాడు. వేసవికాల శీతాకాల నగరులను వర్ణించాడు. ఖరీదైన వారి వస్తు సామాగ్రి వారి వస్త్రాలను వర్ణించాడు. ఈనాడు కూడా పాశ్చాత్య దేశాలైన ఆయా దేశాల్లో ప్రపంచమంతట దేవుని ప్రజలు ఎంతగానో ఆశీర్వదించబడి ఉన్నారు. ఈ విధంగా ఆమోసు గ్రంథ సందేశాలు నేటి మన క్రైస్తవ సమాజాలకు వర్తిస్తాయని తెలుసుకుందాం. ప్రియులారా, ఈ విధంగా ఇశ్రాయేలు రాజ్యం ఐశ్వర్య సంపదల్లో తొలతూగుతూ ఉన్నప్పటికీ వారి వినాశనం ఎంతో దూరములో లేదు అన్నట్లుగా చెప్పబడిన దినాల్లో ఆమోసు పరిచర్య చేశాడు. ఒకవేళ ఆమోసు యొక్క ప్రకటనలు వారికానాడు హాస్యాస్పదంగా లేక వెర్రితనంగా అనిపించినప్పటికీ అతడు ప్రకటించిన 50 సంవత్సరాలకు అశ్షూరీయులు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును జయించి పట్టుకున్నారు. ప్రవక్తలందరూ ఎంతో యథార్థంగా ప్రకటించేవారై ఉన్నారు. సూటిగా ఎలాంటి దాపరికాలు లేకుండా దైవ ప్రత్యక్షతలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించారు. ఆమోసు ఇట్టి గొప్ప బోధకుడైంటూ వచ్చాడు. ప్రవచన భాగాలను చదువుచూ ఉన్నప్పుడు వారు ముందుగానే ప్రకటించిన ఆయా సత్యాలు తప్పిపోకుండా నెరవేరడం మనం చూస్తాం. ఓషేయ, ఆమోసు ప్రవక్తలందరూ ఖండితంగా ఎంతో దృఢంగా ప్రకటించిన వారై ఉన్నారు. ఆమోసు పెద్ద విద్యావేత్త కాడు. పశువులను కాసేవాడు. మేడి పండ్లను సేకరించేవాడై ఉంటూ అతి సామాన్యంగా దైవ ప్రత్యక్షతలను ప్రజలకు బోధించాడు. ఆమోసు గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో అతడు ఎంతో నేర్పును చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉపాయశాలిగా వ్యవహరించి ప్రజలకు దేవునికి మధ్య మంచి రాయబారిగా పనిచేశాడు. ఇశ్రాయేలీయులకు ఇష్టమైనట్టుగా మొదట శుభవార్తను తెలియజేసి ఆ తరువాత వారిపైకి రానున్న విషయాలను వార్తను తెలియజేశాడు. శుభవార్తతో వారి గమనాన్ని మళ్లించి అప్పుడు వారికి దుర్వార్త తెలియజేసేవాడు. మొదటిగా శుభవార్తనే చెప్పేవాడు. మొదటి 2 అధ్యాయాల్లో ఆయా జాతుల వారీగా దేవుని ప్రజల యొక్క శత్రువులపైకి దేవుని తీర్పు ఏ విధంగా రాబోతుందో, దేవుడి వారిని ఎలా శిక్షించనయున్నాడో తెలియజేసి అప్పుడు దేవుని ప్రజలకు సంభవించే దాన్ని కూడా తెలియజేస్తూ వచ్చేవాడు. తమ శత్రువులకు సంభవింపబోయేవి ఎంతో సంతోషముతో వింటూ ఉన్నప్పుడు యోదాను గూర్చి వారు తమ హృదయాలను కఠినపరుచుకొని తమ పితరుల వలనే దేవుని ధర్మశాస్త్రాన్ని మరచి మాటిమాటికి పాపం చేస్తూ వచ్చారని, ఆ కారణంగా యోదాను అగ్నివేసి దహిస్తానని, అది యెరూషలేము నగరులన్నిటినీ కాల్చివేయునని తెలియజేశాడు. తరువాత ఇశ్రాయేలును గూర్చి ఈ విధంగా సెలవిచ్చాడు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనము నుండి 16వ వచనం వరకు, అనగా చివరి వరకు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డమొచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకే దానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకుందురు. జుల్మానా సొమ్ముతో
కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారి ముందర నిలువకుండా నేను నాశనము చేసి తిని గదా. పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని గదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించి తిని గదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో, పంట చేని మోపుల నిండు బండి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును. అప్పుడు అతి వేగియగువాడు తప్పించుకొన జాలకపోవును. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును. విలుకాడు నిలువజాలకపోవును. ఒడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును. గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. రాజైన ఉజ్జియా కాలమునాటి యుద్ధ విధానాలు, సైనిక బలం, వారి శక్తియుక్తులన్నీ ఒకనాడు వ్యర్థం కానున్నవని చెప్పిన ఆమోసు ప్రవచనాన్ని బట్టి వారతన్ని అపాసించారు. అయితే 50 సంవత్సరాల తర్వాత వారి సైనిక బలమంతా శక్తిహీనమైపోయింది. ఇట్టి సత్యవంతమైన ప్రవచనాలను బట్టి ఈ విధంగా ప్రవక్తలంతా ఇంత గొప్ప గౌరవస్థానాన్ని సంపాదించుకున్నారు. నిజంగా వీరి జీవితాలు ఎంతో అద్భుతమైనవి. ఇంతటి సుదీర్ఘమైన చరిత్రగల ఈ ప్రవక్తలు ఈనాటికి మనకొక సవాలుగా ఉన్నారు. యాజకుల ద్వారా అనుగ్రహింపబడిన లేఖన సత్యాలను గూర్చి ప్రజలను ప్రవక్తలు హెచ్చరిస్తూ ఉండేవారు. ఇశ్రాయేలుకే గాని యోదాకే కాని ప్రవక్తలు ప్రకటించిన విషయాల వివరం ఈ విధంగా ఉంది. దేవుని ప్రజల రాజ్యాల పునరుద్ధరణ వారు ప్రకటించినప్పుడెల్లా 70 సంవత్సరాల అనంతరం బబులోను చెర నుండి యోదా తిరిగి స్వదేశాన్ని చేరుకుంటుందని. ఇక రెండో విషయం, ఇశ్రాయేలు రాజ్యం అంత్య దినాల్లో సమకూర్చబడుతుందనే విషయాన్ని వారు ప్రకటించారు. అయితే చెదరిన ఇశ్రాయేలు జాతులు సమకూర్చబడుట అనేది ఇంకా నెరవేరలేదు. ఓషేయ, ఆమోసు ప్రవక్తలు అస్సూరు దాస్యం ఇశ్రాయేలుకు ముగింపు అని, ఇక ఎన్నటికీ ఇశ్రాయేలు ఒక రాజ్యంగా కట్టబడదని వారు నిశ్చయంగా తెలుసుకొని ఖండితంగా ప్రజలకు తెలియజేశారు. అస్సూరు చెర నుండి ఇశ్రాయేలు ఎన్నటికీ తిరిగి రాదని, వారిని ఎవరు విడుదల చేయరని దృఢంగా చెప్పారు. ఇశ్రాయేలు యొక్క పునరుద్ధరణ గూర్చి ప్రవక్తలు తెలియజేసిందేమిటంటే, ఈ చివరి దినాల్లో సంభవించిన దానిని గూర్చియే వారు తెలియజేశారు. దేవుని ప్రజలైన వీరు భూమి నలుదిక్కుల చెదరగొట్టబడ్డం అనేది నెరవేరింది. ఈనాడు తూర్పు మధ్య ఆసియాలో చూసినట్టయితే యెహెజ్కేలు ప్రవచించినట్టుగా స్వతంత్ర ఇశ్రాయేలు రాజ్యం ఆవిర్భవించింది. ఈనాడు ఇశ్రాయేలు ఒక రాజ్యంగా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తుంది. ఆమోసు ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక సందేశాన్నిచ్చాడు. ఈ సందేశము ద్వారా ప్రవక్తకుండవలసిన అర్హతలను గూర్చి మనం తెలుసుకోవచ్చు. సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రవచింపకుండువాడెవడు? ఆమోసుచే ప్రకటించబడిన దేవుని సందేశమే సింహగర్జన. దేవుని ప్రజలపైకి రానున్న సింహము అస్సూరు. దేవుడు తన ప్రజలను అస్సూరు బారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా వారు ఆయన తట్టు తిరగలేదు. తన ప్రజలు తన వైపు మల్లుతారనే ఆశతో దేవుడు వారికి ఆహారము లేకుండా, వర్షము లేకుండా చేశాడు. ఇంకా తెగులు, యుద్ధము, పంటలు పాడు చేయబడడం మొదలైన సమస్యలను పంపించి తన ప్రజలు తన వైపు తిరుగుతారని దేవుడు ఎంతగానో ఎదురుచూశాడు. కాని వారు ఆయన దగ్గరకు రాలేదు, ఆయన వైపు తిరగలేదు.
అట్టి స్థితిలో ఆమోసు తన ప్రజలకు ఈ సందేశాలు ప్రకటించాడు. ఆమోసుకు తన ప్రజలపైకి రానున్న దేవుని తీర్పు దర్శనాల ద్వారా బయలుపడింది. అతనికి కలిగిన దర్శనాలే అతని సందేశాలకు కేంద్రమై ఉన్నాయి. 7వ అధ్యాయములో నేలను మొలిచిన పచ్చిక అంతా నాకివేయబడడానికి వచ్చిన మిడుతల దండు దర్శనములో ఆమోసుకు కనబడింది. అప్పుడు ఆమోసు మోషే వలె తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేశాడు. ప్రభువా యెహోవా, యాకోబు కొద్ది జనమగలవాడు, అతడెలాగు నిలుచును, క్షమించుమని వేడుకున్నాడు. దేవుడు ప్రార్థన అంగీకరించి అది జరుగుదని సెలవిచ్చాడు. మరి ఒక దర్శనాన్ని ఆమోసు చూశాడు. మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్నిని రప్పించినప్పుడు అది వచ్చి అగాధమైన మహా జలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనముగలవాడు, అతడెలాగు నిలుచును, మానివేయుమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చాడు. ఇక 3వసారి చక్కగా తిన్నగానున్న ఒక గోడపై నిలువబడి దేవుడు మట్టపు గుండు చేతపట్టుకొని, ఆమోసు, నీకేం కనబడుతుందని అడిగినప్పుడు ఆమోసు మట్టపు గుండు అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఆమోసుతో, నేను వారిని శిక్షించబోతున్నాను. ఈ మట్టపు గుండుతో వారిని కొలిచినప్పుడు వంకరగా కనిపిస్తుందని తెలియజేశాడు దేవుడు. ఎట్టి విజ్ఞాపనలు అవసరం లేదని కూడా దేవుడు చెప్పాడు. తిరిగి 8వ అధ్యాయములో ఆమోసు ఒక పండ్ల గంప చూశాడు. ఆ పండ్ల గంప ఇశ్రాయేలీయులను సూచిస్తూ ఉండగా దానిలో బాగా పండిన పండ్లు శిక్షకు సిద్ధంగా ఉన్నవారిని చూపించాడు దేవుడు. 9వ అధ్యాయములో దేవుడు బలిపీఠానికి పైగా నిలిచి ఉండడం ఆమోసు చూశాడు. అప్పుడాయన ఆమోసుకు తెలియజేసిందేమిటంటే, గడపలు కదిలిపోవునట్లుగా పైకొమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించుకుని వారిలో ఎవడును బ్రతుకకుండను. నేను వారందరినీ ఖడ్గము చేత వధింతును. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతికి పట్టి అచ్చట నుండి తీసుకుని వచ్చెదను. ఈ విధంగా దేవుని తీర్పు నుండి తప్పించుకోగల మార్గం ఏదీ లేదు, ఎక్కడా లేదు. ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. బలిపీఠానికి పైగా నిలువబడి దేవుడు సెలవిచ్చిన ఈ 5 దర్శన సందేశాలు తన ప్రజలపైకి దేవుడు పంపనున్న శిక్ష, తీర్పులను గూర్చిన హెచ్చరికయుంది. ఇక ఈ విషయమై వారు చేయగలిగినది ఏమీ లేదు. ఇదే ఆమోసు సందేశములోని ముఖ్యాంశం. ఇది ఏ విధంగానూ సంతోషకరమైన సందేశం కాదు. వారు ఆమోసును పరిహసించినప్పటికీ 50 సంవత్సరాల అనంతరం అతని ప్రవచనం అక్షరార్థంగా నెరవేరింది. ఆమోసు ప్రవచించిన కాలములోని అబద్ధ బోధకులు ఆమోసుతో, నీ ప్రవచనాలు ఇక్కడ పనికిరావు, ఇది రాజధాని నగరం, నీవు చెప్పే వాటికి ఇక్కడ ఎలాంటి అవకాశము లేదు అని నీవు నీ యోధా దేశానికి పోయి అక్కడే ప్రవచించుకుంటూ జీవనోపాధిని సంపాదించుకోమని ఎగతాళి చేశారు. అందుకు ఆమోసు తనను గూర్చి ఈ విధంగా చెప్పాడు, నేను ప్రవక్తను కాను, ప్రవక్త కుమారుణ్ణైనా కాను. పశువుల కాపరినై ఉండగా ప్రభువు నన్ను తన ప్రజలకు ప్రకటింపమని పంపాడు అని తెలియజేసి దైవ సందేశాన్ని వ్యతిరేకించిన యాజకుడైన అమజ్యాతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్నమందు వేశ్యయగును, నీ కుమారులను నీ కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి చెరగొనబడుదురు. ప్రవక్త అయిన యిర్మీయా ప్రవచన పరిచర్యలు కూడా ఎదిరించిన వారి నిమిత్తమై అతడు తెలియజేసిన కఠినమైన విషయాలు నెరవేరాయి. ఈ కారణంగా ప్రవక్తల ఎడల ప్రజలు పవిత్రమైన భక్తి భావాన్ని
భయాన్ని కలిగి ఉండేవారు. ఆమోసు యొక్క సందేశాలు ప్రాముఖ్యంగా దేవుని ప్రజలయుండి ఆధ్యాత్మికంగా ఇతరుల కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నవారి పాపాలను ఖండిస్తూ ఇవ్వబడ్డాయి. యోహాను సువార్త 9వ అధ్యాయములో ప్రభువు కూడా ఈ విషయమై వారితో ఈ విధంగా చెప్పారు. మీరు గుడ్డివారై ఉంటే మీకు పాపము లేకపోయేదే, కాని చూస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆ కారణంగా మీ పాపము నిలిచి ఉంది అన్నారు. నిజానికి వారి ఆత్మీయ అంధత్వాన్ని వారికి తెలియజేసి హెచ్చరించబోయిన ప్రభు మాటలకు వారు అభ్యంతరపడ్డారు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా వెలుగు పొందని ప్రజలకు, అన్యజనులకు వారు వెలుగు పొందని కారణంగా ఎక్కువ పాపము ఉండకపోవచ్చు. కాని వెలుగు పొంది వెలుగు ప్రకారము నడుచుకోలేని వారికే ఎక్కువ పాపం సుమా. గనుక మనము పొందిన వెలుగును గూర్చి మనము బాధ్యులము, ఉత్తరవాదులము. ఈ విధంగా అన్యజనుల కంటే దేవుని ప్రజలకు కలిగే తీర్పు, శిక్ష కఠినంగా ఉన్నాయి. మీరును కూషీలును నా దృష్టికి సమానులు కారా అని దేవుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రపంచ జాతులన్నిటిలో నుండి దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. గనుక వారు తమ పిలుపును, ప్రత్యేకతను నిలుపుకోలేకపోయినందునకు దేవుడు వారికి తన తీర్పునిచ్చాడు. ఆమోసు యొక్క సందేశాల్లో మొదటి విషయం దేవుని ప్రజల పాపానికి తీర్పు, రెండో విషయం ఆధ్యాత్మిక ఔన్నత్యము అంతటిని విడిచి పాపం చేయడం, మూడో విషయం పడిపోయిన దావీదు గుడారాన్ని బాగుచేసి తన ప్రజలను పునరుద్ధరించడం, వారి పట్టణాల్ని పునర్నిర్మించి వారిని అందులో నివసింపచేయడం. ఇశ్రాయేలు సమకూర్చబడుట అనేది ఇంకా నెరవేరలేదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకను గూర్చిన ఆశీర్వాదకరమైన నిరీక్షణతో ఈ విషయం ముడిపడి ఉంది. గనుక ఈ నెరవేర్పుకు మనము ఎదురు చూద్దాం. ఇశ్రాయేలు రాజ్య సమాచారము ఎప్పటికప్పుడు మనము తెలుసుకుంటూ ఉందాం. అంతర్జాతీయంగా కూడా ఈ విషయము ఎంతో ఆసక్తికరమైనది. ఇశ్రాయేలు ఒక జాతిగా సమకూర్చబడడం మాత్రమే గాక వారు దేవుని వైపు మళ్ళవలసిన అవసరత ఇంకా ఉంది. ప్రియ సోదరుడా, సోదరి, నీ మట్టుకు నీవు ప్రభువైపు తిరిగావా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడే యేసు క్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి రక్షణ భాగ్యము పొందుమని ఎంతో ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో మీ సందేశం విన్న శ్రోతలందరూ వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి. వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి ఎందరైతే మీ వైపుకు తిరగడానికి, మిమ్మల్ని హత్తుకోవడానికి ఇష్టపడుతున్నారో దయతో మా ప్రియ శ్రోతలను మీ బిడ్డలుగా అంగీకరించుమని మా కొరకు త్వరలో రానయుంటున్న యేసుక్రీస్తుని శ్రేష్టమైన నాములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.